దేవుణ్ణి స్తుతించి మహిమపరిచిన వారుగా ఉంటున్నాము. వ్యక్తిగతంగా మనం ప్రభువు ఆరాధించుట కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధించాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని సార్ ప్రేమగల తండ్రి, దయగల మా గొప్ప దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడివై భూలోకాన్ని పరిపాలిస్తున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, అయా మా కొరకు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నత నామంలో మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా వారమంతా ప్రతి విషయంలోనూ నాయన, ప్రతి పరిస్థితిలోనూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించి కాపాడి సజీలెక్కలో ఉంచి మీ ఆలయంలోనికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు నాయన. మార్గం మధ్యలో ఉన్నవారిని, మీ ఏర్పాట్లో ఉన్నవారిని నాయన మీరు త్వరగా తోడుకొని రావాలని వేడుకుంటూ, చదువుకున్న వాక్యాన్ని తండ్రి నాయన ఆధారం చేసుకొని నాయన ఎట్టి మాటల ద్వారా మీరు మహిమపరచబడాలంటున్నారు. ఆ మాటలు నాయన అనుగ్రహించమని వేడుకుంటూ, బలహీనుణ్ణి మిసిలో చాటును మరుగుపరుచుకొని కేవలం మీరే మాత్రం ఆయన మాట్లాడమని వేడుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 18:46. చదవరా? యెహోవా ఎవరంట? జీవము గలవాడు. దేవుడు ఎవరంట? జీవము గల దేవుడు. దేవుడు ఏమై ఉండాలా? నువ్వు నేను ఆరాధించే దేవుడు, నువ్వు నేను స్తుతించే దేవుడు, నువ్వు నేను పూజించే దేవుడు ఎవరంట? జీవం. జీవం అంటే బ్రతికి ఉండటం, సజీవునిగా కనపరుచుకొనటం. చనిపోయినోడు మాట్లాడతాడా? బ్రతికున్న మనిషి ఏం చేస్తాడు? మాట్లాడగలుగుతాడు. అలాగే మన దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు. నువ్వు నేను సేవించే దేవుడు, నువ్వు నేను ఆరాధించే దేవుడు ఎవరంట? జీవము. ఆ జీవాన్ని, ఆ జీవం గల దేవుడు నీకు నాకు ఆ జీవాన్ని ఇచ్చినాడు. అంటే మనం బతికే ఉన్నాం కదా, మనకు జీవాన్ని ఎట్లా ఇచ్చినావు అంటాడు. మన పాపముల ద్వారా, మన అపరాధముల ద్వారా మనం ఏమైపోయినాము? చచ్చిన నిన్ను నన్ను బ్రతికించి ఆయన జీవాన్ని నీకు నాకు ఇచ్చినాడు. అందుకే అంటున్నాడు యెహోవా జీవము గల దేవుడు. జీవము గల దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉంటాడు, నిన్ను కనిపెట్టే దేవుడుగా ఉంటాడు, నిన్ను చూచే దేవుడుగా ఉంటాడు, నీకు తోడై ఉండే దేవుడుగా ఉంటాడు. ఎవరు? జీవము గల దేవుడు. కీర్తన గ్రంథము 18:46. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఈ మాటలు మీరు విన్నారా? చదివినారా?
విగ్రహం ఇప్పుడు వచ్చిందా అమ్మా? దేవుడు నేను దీవించునుగాక. ఈరోజు క్యాలెండర్ వాక్యం ఇది. ఈ వారం అంతా కొంచెం పనుల్లో హడావుడిలో పడి అన్న ఒక మాట చెప్పినాడు, అన్న ఆరాధన వర్తమానం చూసుకో అని అంటే నిన్న పొద్దున 5:30కి లేచినాం, పడుకోబెడితే 12 అయింది. సరే రాత్రి వాక్యం చూసుకుందామంటే ఇక శరీరం సహకరించాల, అలసిపోయినాం. సరే అని ప్రార్థన చేసుకొని పడుకున్నా. సరే పొద్దునే మరి దేవా ఏంది అని అనుకున్నప్పుడు నాకు పొద్దునే అలవాటు ఉంటుంది. ఉదయకాలం పొద్దునే ఫస్ట్ కళ్ళు తెరిచినమ్మంటే ఓ ప్రార్థన చేసుకొని క్యాలెండర్ కాడికి పోతాను. క్యాలెండర్ కాడికి పోయారకల్లా ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా జీవం గల దేవుడు. ఆయన ఏందంట? నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతునందును గాక. ఈ జీవం గల దేవుడు భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, బహుగా స్తోత్రార్హుడు, బహుగా స్తుతి నొందాలా. ఎట్లంట? ఎంత? బహుగా. ఎందుకు? నాకు ఆశ్రయమైన దేవుడు. ఆశ్రయం అంటే ఏంటిది? మందిరము మనకు ఆశ్రయం, మన ఇల్లు మనకు ఆశ్రయం. ఈ రోజుల్లో చాలా పుట్టుకొచ్చినాయి. ఏంటి? అనాథాశ్రయము, వృద్ధాశ్రయాలు. అటువంటి ఆశ్రయం కాదు ఇది. ఇది ఎవరు? జీవము గల దేవుని దగ్గర దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఒకవేళ ఆశ్రయమై ఉంటే నీకు నాకు ఏ కొదవ ఉండదు. ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే జీవము గల దేవుడే నీకు ఆశ్రయమై ఉన్నప్పుడు, జీవము గల దేవుడు ఆశ్రయం ఉంటే నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? నా విమోచకుడు అంటాడు. నా విమోచకుడు ఎవరంట? భక్తుడు అంటాడు. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25. నా విమోచకుడు సజీవుడు. తరువాత భూమి మీద నిల్చుననియు నేనెరుగుదును. అయితే నా విమోచకుడు ఎవరంట? మొదట ఆయన విమోచకుడు. నా విమోచకుడు, భక్తుడు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నిన్ను నన్ను విమోచించాలంటే చచ్చినవాడు ఇంకో చచ్చినోడు విమోచించగలుగుతాడా? కాపాడగలుగుతాడా? ఒక బ్రతికున్నవాడే, జీవించున్నవాడే ఇంకొకరిని బ్రతికించగలుగుతాడు. నా విమోచకుడు సజీవుడు. ఆయన దేంట్లో నుంచి నిన్ను విమోచించినాడు? మన పాపము నుంచి మనల్ని విమోచించినాడు. శత్రువు చేతిలో నుండి నిన్ను నన్ను ఆయన ఏం చేసినాడు? విమోచించినాడు. అందుకే అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. సజీవుడైన దేవుడు ఏం చేస్తాడంటే విమోచించగలుగుతాడు. నువ్వు ఇంకా ఒకవేళ విమోచన కిందికి రాకపోతే ఇప్పుడైనా గుర్తెరుగు, ఆయన సజీవుడు. అంతే భక్తుడు అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినము నేను సజీవుడునై నిన్ను ఏం చేస్తున్నా? స్తుతిస్తున్నా. సజీవులు ఆయనను స్తుతిస్తారు. అందుకే భక్తుడు పలుకుతున్నాడు ఈ మాట, నా విమోచకుడు సజీవుడు అయిన దేవుడు. మన దేవుడు ఎవరు? సజీవుడు, ఎప్పుడు జీవించే దేవుడు. ఆయనకు మరణం లేదు. ఏం లేదు? ఆయనకు మరణము లేదు. మరణము చూడని దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. మరణం ఎవరిది? నీది నాది మరణం.
ఆయన సజీవుడైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు. సజీవుడైన వాడు నేను చనిపోవడానికి ఇష్టపడ్డాను అని సెలవిచ్చిన దేవుడు ఎవరి కోసము? ఆ మరణము నీది నాది, నిన్ను నన్ను విమోచించడానికి ఆయన మరణించిన దేవుడుగా ఉంటున్నాడు. సజీవుడైన దేవుడు, మరణము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ చూడండి ఇందులో. మన బంధుమిత్రులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కూడా మనల్ని ఎంతవరకు మనకు సహాయం చేయాలో చేసేవారు ఉంటారు, కానీ మన కొరకు మరణించడానికి మాత్రం ఎవరు ఇష్టపడరు. అవసరం అనుకుంటే ఒక కొడుకు ఆయుష్ తీసుకొని బ్రతకడానికి తండ్రి చూస్తాడు, కానీ తండ్రి ఆయుష్ ఇచ్చి కొడుకును బ్రతికించాలనే వారు కొందరే ఉంటారే అనుకుంటా బహుశా. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టడానికి ఈ సజీవుడైన దేవుడు ఇష్టపడ్డాడు. అందుకోసం ఆయన ఏం చేయాలి? మనం స్తుతించాల. నా విమోచకుడు సజీవుడు, సజీవుడు ఆయన నిత్యం జీవించేవాడు, జీవించే దేవుడు, నిత్యం నీతో మాట్లాడే దేవుడు, నిత్యం నీకు తోడై ఉండే దేవుడు. ఎవరు ఉంటారు అట్లా అంటే సజీవుడైన వాడే ఉండగలుగుతాడు. అందుకే అంటాడు, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎలాగ వెతుకుచున్నారు. ఈ దినం చూస్తే ఎక్కువ మంది దేవుణ్ణి ఎందులో వెతుకుతారంట? ఎందులో వెతుకుతారు? ఎక్కడ వెతుకుతున్నారు? దేవుడు ఎక్కడ వెతుకుతారు? చూడండి, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 44 చూడండి. యెషయా గ్రంథం 44 14 నుంచి చదువుకుంటే, ఒకడు దేవదారు చెట్లు నరకవల్లని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఆగమ్మ కొంత నిమిషం. ఒకడు చెట్టు నాటినప్పుడు దాన్ని పెంచేది ఎవరు? చెట్టు నాటినవమ్మా, పెంచేది ఎవరు? దానికి కావాల్సింది ఏంది? నీళ్ళు ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఇది గ్రహించట్లేదు. ఒకటి చెట్టు నాటును, దానికి వర్షం ఎవరు ఇస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. మనిషికి గ్రహింపు లేదు. ఆడ నీళ్ళున్నాయి నేను పోసుకుంటా అనుకుంటున్నాడు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మాత్రం ఆ గ్రహింపులో ఉంటలేడు మానవుడు. చూడండి ఇంకా కింద, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకుంటాడంట. ఒకడు ఏం చేస్తాడు? ఏ చెట్లను నరుక్కొని వచ్చి పొయ్యిలో పెట్టుకుంటాడంట, దాంతో చలి కాచుకుంటాడంట. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకుంటాడు. మళ్ళీ ఇయ్యే కట్టెలతోటి ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకుంటాడంట. సజీవుడైన దేవుణ్ణి ఎందులో ఎతుకుతున్నాడు? చెట్టులో ఎతుకుతున్నాడు. ఒక తుండు తీసుకుంటాడంట, దాన్ని దేవతను చేసుకుంటాడంట. ఇది మాట్లాడుతుందా? ఇది నీకు తోడై ఉంటుందా? ఇది నీకు నీళ్ళు ఇస్తుందా? నీళ్ళు ఇచ్చే దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి పక్కకు పెట్టి ఓ తుండు తీసుకొని దానికి ఆకారం చేసి దీంట్లో దేవా నువ్వే నా దేవతవు, నువ్వే నన్ను కాపాడేది అని అంటున్నాడంట మానవుడు. చూడండి ఇంకా దానికి నమస్కారం, దాన్ని ఆరాధిస్తున్నాడు. జీవం గల దేవుణ్ణి తెలుసుకోక ఇంకా నువ్వు దేంట్లో ఉన్నావు? మొద్దులో ఉన్నావు. దాన్ని ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడుతున్నాడు. మనిషికి దేని సాగిలపడుతున్నాడు? విగ్రహాలకు సాగిలపడుతున్నాం. దాంట్లో జీవం లేదు. చెవులుంటాయి, వినవు,
నీ కష్టం వచ్చింది, నీ బాధ వచ్చింది, నీ ఇబ్బంది వచ్చింది, నువ్వు చెప్పుకుంటున్నావు. ఏం లేదు, ఏం లేదు, జీవం లేదు, వినే స్థితిలో లేదు. అది ఈ మానవుడు నువ్వు నేను కూడా ఆ స్థితిలో ఉన్నవారము. దేవుడు నిన్ను నన్ను అందులో నుంచి విమోచించినాడు. చెప్పుకుంటే వినలేని వాటితోటి మనం చెప్పుకున్న స్థితిలో ఉన్న నిన్ను నన్ను అందులో నుంచి విడిపించినాడు. ఈయన వినే దేవుడు. నేను మొరపెట్టుగా యెహోవా ఆలకించును. జీవాధిపతి అనే దేవుడు ఏం చేస్తాడు? ఆలకించే దేవుడుగా ఉంటాడు. అందును బట్టి నువ్వు నేను ఆయన ఏం చేయాలా? స్తుతించే వారంగా ఉండాలి. మానవునికి గ్రహింపు లేదు. ఈ గ్రహింపులోనికి వినే దేవుడు ఉన్నాడనే గ్రహింపులోనికి నిన్ను నన్ను తీసుకొచ్చినాడు. కాబట్టి మనం ఆ జీవ కలిగిన దేవుని ఏం చేయాలా? ఆరాధించే వారంగా ఉండాలి. చూడమ్మా, ఇంకా అగ్నితో దాన్ని సగం కాలుస్తాడంట. కొదవ సగముతో మాంసం వండుకొని తింటాడంట. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు ఆహా చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు. నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థన చేస్తాడంట. నువ్వే నా దేవుడవు, నువ్వే నా దేవుడు, రక్షించు అని నేను దీనికి చెప్పుకుంటే ఏం చేస్తుంది? రక్షిస్తుందా? నువ్వే నా దేవుడు, రక్షించు. ఈ స్థితిలో ఉన్నాం మనం. ఒకప్పుడు దీనికి చెప్తా, రక్షించు, నన్ను రక్షించు అంటే ఇది రక్షిస్తుందా? దీంట్లో ఏం లేదు, జీవం లేదు. ఆ స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చినాడు? ఆయన జీవంలోనికి. ఆయన జీవాన్ని మనం ఇంతకుముందు పాట పాడుకుంటే అందులో ఉన్నది. ఆయనంట ఏది జీవన్ నదిని ప్రవహింపజేసిండంట దేవుడు. జీవాన్ని నదిగా, ఆ నదిలో ఎవరైతే మునుగుతారో వారికి ఏమొస్తుంది? జీవం. జీవం. ఇగో చదవమ్మా. వారు ఏం చేయరంట? వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయం మూయబడెను, ఎవడును ఆలోచన చేయడు. నేను అగ్నిలో దాన్ని ఏం చేసిన? సగం కాల్చిన. నిప్పుల మీద వేసుకొని రొట్టె చేసుకున్నా, దాంతో మాంసం వండుకొని భోంచేసిన. మిగిలిన దాన్ని తీసుకొని దాంతో ఏమైన దాన్ని చేదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? ఎవడును ఆలోచించడు. యోచించుటకు ఎవనికి నీ తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తింటున్నాడంట. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదంట. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మనం చదివిన వాటిని చేతిలో పట్టుకొని ఉంటాడంట. చేతిలో పట్టుకొని ఉంటే అది ఏమంటాడట? 20వ వచనం, వాడు బూడిద తినుచున్నవాడట. ఇట్లాంటి వాడు ఏం తింటున్నాడంట? బూడిద. రెండవది, వానికి వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాడిని తీసుకొని పోతుందట. వాడు మోసపోతున్నాడు, వాని మనసును మోసం చేసుకుంటాడు, వాడు హృదయాన్ని మోసం చేసుకుంటాడు. సర్వం దేంట్లో ఉన్నాడు? మనిషి మోసంలో ఉన్నాడు. అయితే ఇది పట్టుకొని గ్రహింపు అనేది లేదంట. కారణం ఏంది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం చేసిందంట? గ్రుడ్డితనం. ఈ గ్రుడ్డితనంలో ఉన్న నిన్ను నన్ను మన పొరల్లో ఏం చేసిండు దేవుడు? రాలగొట్టిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, రాలగొట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు.
ఒకవేళ ఇంకా రాలగొట్టబడిన స్థితిలో ఉంటే ఇప్పుడైనా గ్రహించు. ఆయన జీవం గల దేవుడని గ్రహించు. ఆయన మాట్లాడే దేవుడని గ్రహించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ ప్రాణం ఎవరు పెట్టరానిది నీ కొరకు పెట్టినాడు. ఆయనకు ఉన్నదంతా కూడా నీ కొరకు నా కొరకు వెచ్చించినాడనే గ్రహింపులోనికి రా ఇప్పుడన్నా. ఆ మొద్దున్నట్టే ఆయన సృష్టిని పూజిస్తాను. సృష్టికర్తకు బదులుగా నువ్వు దేన్ని పూజిస్తాను? సృష్టిని పూజిస్తాను. ఇప్పుడైనా ఆ గ్రహింపులోనికి రా. అందుకే అంటున్నాడు, నా దేవుడు ఎవరంట? యెహోవా జీవము గల దేవుడు. రెండో మాట ఏమన్నా చూడమ్మా. నా ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ స్తోత్రార్హుడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు ఎవరంట? స్తోత్రం. ఆయనకు నువ్వు ఏం చేయాలా? ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నాకు ఆశ్రయమైన దేవుడు స్తోత్రానికి అర్హుడు. నాకు ఆశ్రయం ఎవరు? ఎవరు ఎవరు ఆశ్రయం? నీకు నాకు ఆశ్రయం. నీకు నాకు ఎవరు ఆశ్రయము? దేవుడు ఆశ్రయము, మనుషుల ఆశ్రయం కాదు. మనుషుల ఆశ్రయమా మనకి? మనిషిని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నా ఆశ్రయమైన వాడు మానవుడు కాదు. ఆయన అబద్ధమాడడు. ఆయన ఏం చేయడంట? పశ్చాత్తాపడే దేవుడు కాదు. అయితే నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసినాడు? పశ్చాత్తాపడ్డ దేవుడు, కలర్ సిలువలో వేదనను భరించిన దేవుడు. ఇది గ్రహించు. నా ఆశ్రయమైన దుర్గం, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. ఆయన నీకు నాకేమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు. మనుషుల ఆశ్రయం కాదు, రాజుల ఆశ్రయం కాదు, లోక ఆశ్రయం కాదు, బంధువుల ఆశ్రయం కాదు. నీ దేవుడే, మన దేవుడే మనకేమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఆశ్రయము. ఆయన ఆశ్రయం కింద మనం ఉన్నామంటే మనకేది అక్కర్లేదు. ఆయన తోడుగా ఉన్నాడంటే ఈ లోకంలో మనకు ఏది అక్కర్లేదు. ఆయన మనుషులందరూ లోకమంతా ఒక్కొక్క వైపు అయితే దేవుడు ఒక్కడే ఒకవైపు. ఆయన ఒక్కడు నీకు తోడుగా ఉంటే చాలు, ఏది అవసరం లేదు. అందుకే అంటున్నాడు, ఆయన శత్రువుల చేతుల్లో నుంచి ఆయనను రక్షించినాడు. ఎవరిని? భక్తుడిని రక్షించినాడు. దావీదుకి ఎంతమంది శత్రువులు? ఫిలిస్తీన్లు శత్రువులు, అమాలేకీలు శత్రువులు, తన సోదరులు తనకు శత్రువులు. వీరందరి చేతిలో నుంచి విడిపించినాడు. అందుకనే అంటున్నాడు, నా ఆశ్రయమైన దేవుడు స్తోత్రార్హుడు. నన్ను రక్షించిన దేవుడు, నన్ను విమోచించిన దేవుడు, శత్రువు చేతిలో నుంచి విమోచించినాడు. అందుకే మనం ఏం చేయాలి? మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు. లోకం మన శత్రువు, మన బంధుమిత్రులే మన శత్రువులు, మన తోటి వారే మనకు శత్రువులు అని మనం అనుకుంటాం. మన శత్రువు ఎవరు? అపవాది మన శత్రువు. అపవాది ముఖ్యంగా మన శత్రువు. మానవులు మన శత్రువులు కాదు. దేవుడేమన్నాడు? నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు. ఇది దేవుడు చెప్పింది. మానవ నైజం ఏమనుకుంటాడంటే మనిషి నా శత్రువు అనుకుంటాడు. ఎప్పుడు కాదు. మనిషి కాదు నీ శత్రువు, అపవాది సాతాను. వాని చేతిలో నుంచి నన్ను ఏం చేసినాడు? విడిపించినాడు. శత్రువు బలం నుంచి నిన్ను విడిపించినాడు. ఆయన చేతిలోనికి నిన్ను తీసుకున్నాడు. ఆయన హస్తాల్లోనికి నిన్ను చెక్కున్నాడు. కనుక ఆయన నువ్వు ఏం చేయాలా? నా ఆశ్రయమైన దేవుడు, నా ఆశ్రయము, నా దుర్గము అని ఆయన నువ్వేం చేయాలా? ఆరాధించాలా, ఆయనకు స్తోత్రం చేయాలా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడే తెలుస్తుంది. నా దేవుడు నన్ను విమోచించినాడు, నా దేవుడు నన్ను శత్రువు బారి నుంచి తప్పించినాడు అనే ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆగలేవు, నువ్వు ఆరాధిస్తావు. సజీవులు ఆయనను ఆరాధిస్తారు. ఎవరు ఆరాధించారంట? ఎవరు ఆయనను ఆరాధించలేరు. ఈ అనుభవంలో లేని వారు ఆయన ఆరాధించలేరు. ఈ అనుభవం కిందికి రాని వారు ఆయన ఆరాధించలేరు. ఆయనను ఆరాధించి చూడు, ఎంత సంతోషము, ఎంత ఆనందం ఉంటుంది అనేది.
నువ్వు పొద్దున లేచినప్పుడు ప్రభువా నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నా, నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తుంటున్నా, ఇంతవరకు నువ్వు నాకు చేసిన మేలు బట్టి నిన్ను ఆరాధిస్తుంటున్నా, నువ్వు జీవం కలిగిన దేవుడు అయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను ఒక్క మాట పలికి చూడు. ఆయన ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు స్తోత్రార్హుడు, స్తోత్రానికి ఆయన అర్హుడు. ఎందుకు అర్హుడు? ఆయన నిన్ను విమోచించినాడు, పాపము నుంచి విమోచించినాడు, శత్రువు నుంచి విమోచించినాడు, అన్ని పరిస్థితుల్లో నుంచి నిన్ను విమోచించే దేవుడు. ఒకవేళ ఇంకా పాపంలోనే ఉన్నావా, రాలేకపోతున్నావా, అడుగు, ప్రభువా పాపిని నన్ను రక్షించని ఒక్క మాట అడుగు. ఆయన నీ పాపాన్ని క్షమించడానికి ఆయన పాపిని క్షమిస్తాడట, కానీ పాపాన్ని సహించే దేవుడు కాదు, పాపిని క్షమించే దేవుడు ఆయన. ఆయన పాపిని, ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు ఏం చేస్తాడంట, క్షమించే దేవుడుగా ఉంటాడు. ఒకవేళ ఇంకా పాపంలోనే ఉండి, పాప స్థితిలోనే ఉండి బయటికి రాలేకపోతున్నావా, ఒక్క మాట అడుగు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ జీవాన్ని నాకు ఇయ్యని ఒక్క మాట అడుగు. ఆయన జీవం ఇచ్చే దేవుడు ఆయన. అంతే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నశించే వారికి ఏమిచ్చిండు, నిత్య జీవాన్ని ఇచ్చినాడు. అది జీవం అంటే. నిత్యము జీవిస్తాం ఆయనతోటే ఉంటే. ఈ లోకంలో ఉన్నంతసేపు మనం జీవిస్తాము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకొక జీవితం ఉన్నది. అది విశ్వాసికున్న గమ్యం, నిరీక్షణ. యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే, నిన్న ఒక బస్సులో పోయి వచ్చేటప్పుడు ఒక పాట ఏంటి, ఆ పాట ఏంటంటే మనం అందరం ఎవరు అంటున్నాడు, ఆయన ఎవరిని అంటున్నాడు, అన్న పేరేందో, సాయిలన్న. కుక్కతోక గొట్టాలమంట మనం. ఏంది? కుక్కతోక గొట్టాలం. రెండోది ఏమన్నాడు, ఇప్పుడు ఎవరంట, ఇప్పుడు మనకి ఏమున్నదట, కుక్కకు ఒక తోక ఉన్నది కదా, ఆ తోకకి గొట్టం తలిగితే ఏమైతే, గొట్టం అంటే ఇనుపది ఉంటుంది కదా, కిందకి అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, తోక కిందకి ఉంటుందట, మళ్ళా ఇది దాటిన వేళ ఆ గొట్టం కుక్క తోక వైనవాట మనది. ఏం చెప్తలేదు అన్న అంటున్నాడు. రెండోది ఇంకోటి ఏమంటున్నాడు, మీరు కుందేలు పిల్లలు అనుకుంటున్నారా, ఈడ కూర్చొని మనం అనుకుంటామంట, ఏంది కుందేలు పిల్లలు అనుకుంటామంట, కాదు మీరు పంది పిల్లలు అంట. ఎవరంట, మీరు పంది పిల్లలు, ఈడ కుందేలు పిల్లలాగానే ఉంటారు, బయటికి పోతే పంది పిల్లలు. రెండోది మీరు సీరియల్ బ్యాచ్. ఎవరంట, సీరియల్ బ్యాచ్ అని చెప్తుంటే సరిగా ఎవరో అగో ఆ అన్న సీరియల్ చూస్తాడు, ఈ అన్న ఇటు పోతాడు, ఈ అన్న అది చేస్తాడు, ఈ అక్క అది చేస్తుంది కాదు. ఆ మాటలు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. మన పరిస్థితి అది, అవునా కాదా? ఈడ మంచిగానే ఉంటాం, మన నడిచే విధానం, మనం మాట్లాడే విధానం, మనం జీవించే విధానం చూస్తే అదే కుక్కతో గొట్టం లాంటిదే, అదే 10 పిల్లల లాంటి జీవితమే. ఫోన్ పట్టుకుంటున్నావు, టీవీ ఉన్నది, నువ్వు చూస్తానవా, చూడగోరని చూస్తానవా? అనుభవంతో చెప్పినాడు పాపం ఆయన. మన జీవితం ఎట్లుంటుంది నాకు చాలా అనిపించింది. ఆయన చెప్పిన దాంట్లో నన్ను నేనే చూసుకున్నా. వాక్యం చెప్పినప్పుడు నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు ఎట్లున్నావు అనేది కాదు, నన్ను నేనే చూసుకోవాలి, మిమ్మల్ని మీరే చూసుకోవాలి. దేంట్లో చూసుకోవాలా? వాక్యంలో చూసుకోవాలి. వాక్యం ఎట్లాంటిదంట, అద్దం లాంటిదంట. అద్దంలో నీ ముఖం ఎట్లున్నదో క్లియర్గా కనబడుతుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏందనేది క్లియర్గా కనబడుతుంది. కనబడుతుందా ఇప్పుడు నీ పరిస్థితి? కనబడుతుందా? నేను పాపినని గుర్తిస్తున్నావా? ఒకవేళ గుర్తిస్తే అడుగు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ రక్షణ నాకు దయచేయి, నన్ను విమోచించు, విడిపించు అని అడుగు. ఆయన ఎవరంట? విమోచించే దేవుడు. నా భక్తుడు అన్నాడుగా, నా విమోచకుడు సజీవుడైన దేవుడు. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో వెతుకొద్దు.
మృతుడైన వాడు మాట్లాడలేడు, చూడలేడు, నువ్వు పోయి చెప్పుకుంటే వినలేడు. జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకో, నీ పరిస్థితి ఆయన దగ్గర చెప్పుకో, నీ కష్టమైన దగ్గర చెప్పుకో, నీ ప్రతి పరిస్థితి ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకో. అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించమని అడుగు, ఆయన విడిపిస్తాడు. మొద్దు దగ్గరకు, దాని దగ్గరకో, దీని దగ్గరకో పోయి బుద్ధి లేని పరిస్థితి. వాళ్ళు ఎవరంట? జ్ఞానం లేదంట, అజ్ఞానంలో ఉన్నారు. బుద్ధి లేదు, చేతిలో పట్టుకుంది ఏంది ఇది, మాట్లాడేదా, మూగదా, ఏది అని గ్రహింపు లేని స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేసినాడు? మాట్లాడే దేవుని దగ్గరికి తీసుకొచ్చినాడు, జీవం గల దేవుని దగ్గరికి తీసుకొచ్చినాడు. అందుని బట్టి ఆయన నేనేం చేయాలా? ఆరాధించాలి. ఇదే యెషయా గ్రంథం ఒక మాట చూసుకొని ఊహించుకుందాం. కింద మాట చదవమ్మా. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. నా రక్షణకర్త, దావీదును రక్షించిన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు ఏందంట? ఆయన ఎందులో చూస్తున్నారు? 18:46 ఎవరంట? నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయనను మనం బహుగా స్తుతించే వారంగా ఉన్నామా? ఇది చూసుకో. మనం ఎందుకు ఆయన స్తుతించలేకపోతున్నాం? ఇంకా మనలో ఉన్న లోటుపాట్లు ఏంది? ఇంకా ఏం మిగిలిపోయింది? ఒకవేళ మిగిలిపోతే దాన్ని తీసుకేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయనను బహుగా స్తుతించాలంట. బహుగా కాకపోయినా కనీసమైన స్తుతి. అయ్యా నా కొరకు నన్ను విమోచించినావు, నాకు ఆశ్రయంగా ఉన్నావు, నా రక్షణకర్తవు, నేను నిన్ను స్తుతిస్తున్నా. 3 మాటలు ఉన్నాయి ఈడ. సజీవుడు అయిన దేవుడు, విమోచించేవాడు, ఆయన ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన వాడు బహుగా స్తుతించబడాలంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఇది నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకో. ఏమంటున్నాడు? మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాడు. అందుకు ఆయనను స్తుతించాలి. మంచు ఏం చేస్తుందంట? ఏం చేస్తుందమ్మా? మంచు రాత్రి కురుస్తుంది, పొద్దున్నేసరికి ఏమైపోతుంది? డ్రై అయిపోతుంది. అట్లా నేను ఏం చేసినానంట? నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను ఏం చేసినాడంట? నా పాపాలను ఆయన తుడిచివేసిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకు ఆయన ఏం చేయాలా? బహుగా స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. ఎట్లా దేంట్లో నుంచి చూస్తున్నాడు చూడండి. ఒక మాట గుర్తొస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక మధ్యలో ఉంటుంది చూడండి. 9-10 కలిసి ఉంటాయి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నాడు. తెస్సలోనికీ ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాసి ఈ మాట చెప్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి అంట? మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. ఒకప్పుడు మనం ఏం పట్టుకొని ఉన్నాం? విగ్రహాన్ని పట్టుకున్నాం. ఏ విగ్రహం పట్టుకున్నామో మాకైతే తెలియదు.
నా విగ్రహాన్ని నేను పట్టుకున్నా. అది ఏ విగ్రహమో, నువ్వు ఏది పట్టుకున్నావో అది నీకు విగ్రహం, నీకు తెలుసు. అందులో నుంచి నిన్నేం చేసినాడు? విడిచిపెట్టేటట్లు చేసినాడు ఆయన. విడిచిపెట్టేటట్లు పెట్టి జీవము గల సత్యవంతుడ నాకు దేవునికి ఏమైనాం ఇప్పుడు? దాసులమైనాం మనం. అందుకు దేవుని ఏం చేయాలా? స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలా. ఒక్కోసారి అది చదువుకొని వెళ్ళిపోదాం మనం. కీర్తనలు 18:46. యెహోవా ఎవరంట? జీవం గలవాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినంద తగినవాడు. నీ రక్షణకర్త దావీదుకు రక్షణకర్త, దావీదుకు ఆశ్రయము యెహోవా జీవము గలవాడు, ఆయన విమోచించే దేవుడు. ఈ మాటలను ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక.